ఈ వీడియో వచ్చి ఐపీఎల్ 2026 లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ గురించే ఈ వీడియో నేను చేయబోతున్నాను. ఎవరైతే ఐపీఎల్ ని లవ్ చేస్తున్నారో, ఎవరైతే ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నారో, అండ్ మన ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, దయచేసి లైక్ చేయండి మామ. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఐపీఎల్ గురించి, ఐపీఎల్ మ్యాచ్ గురించి ప్రతి ఒక్క రివ్యూ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. కొత్తగా ఒక రూల్ అయితే రావడం జరిగింది 2026 లో. ఆ రూల్ ఏంటంటే, మనకి అంతకుముందు రూల్స్ ఉండేటి. హైయెస్ట్ రన్స్ అండ్ హైయెస్ట్ వికెట్స్, హైయెస్ట్ రన్స్ కొట్టిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇచ్చేవాళ్ళు, హైయెస్ట్ వికెట్లు తీసిన వాళ్ళకి పర్పుల్ క్యాప్ ఇచ్చేవాళ్ళు. ఇదంతా తెలిసిందే కదరా అని మీరు అంటారు. కాకపోతే ఇదైతే నార్మల్ గా ఉండేది, ఇప్పుడు దాకా జరిగింది. ఇంకో కొత్త 2 క్యాప్స్ అయితే రాబోతున్నాయి. అవే గ్రీన్ అండ్ పింక్ క్యాప్ అన్నమాట. ఈ 2 క్యాప్స్ కూడా రాబోతున్నాయి. ఇవి ఎవరికి ఇస్తారంటే, పింక్ క్యాప్ వచ్చేసి మోస్ట్ ఫోర్స్ ఎవరైతే కొడతారో, మొత్తం ఓవరాల్ సీజన్ లో ఎవరైతే కొడతారో వాళ్ళకైతే పింక్ క్యాప్ అయితే ఇస్తారు. అండ్ మోస్ట్ సిక్సెస్ ఎవరైతే కొడతారో వాళ్ళకైతే గ్రీన్ క్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 క్యాప్స్ అయితే మనకి 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఇవి 2 క్యాప్స్ మనం చూడబోతున్నాం అనమాట. ఇది కొత్తగా వచ్చిన అప్డేట్. ఇంకొక అప్డేట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. అదేంటంటే, చాలా మందికి ఇప్పటికీ డౌట్ ఉంది, ఎంఎస్ ధోని అసలు 2026 లో ఆడుతున్నాడా లేదా. సంజు శాంసన్ అయితే తీసుకోవడం, మన సంజుని అయితే తీసుకోవడం జరిగింది సిఎస్కే కి. అండ్ జడేజాని, మన శామ్ కరణ్ అయితే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సంజు వచ్చినా కానీ 2026 లో అయితే మన తల అయితే ఆడబోతున్నారనమాట. ఇది చాలా 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 గుడ్ న్యూస్ మామ. తర్వాత 2026 అంటే 27 లో ఆడతాడో లేదో తెలియదు కానీ ఎంఎస్ ధోని ప్రెసెంట్ అయితే 2026 లో అయితే ఎంఎస్ ధోని ఆడబోతున్నాడు. ఒక్క బాల్ లాస్ట్ లో ఇప్పుడు చాలా మంది అంటున్నారు, చాలా ట్రోలింగ్ కూడా అవుతుంది అనమాట. ఏముంది ఇప్పుడు ఎంఎస్ ధోని వస్తాడు, ఆయన మాత్రం ఏముంది అంటే ఏదో స్లోగా ఆడతాడు, 2 బాల్స్ ఆడతాడు, అవన్నీ కాదు. జస్ట్ 1 బాల్ ఆడిన, లాస్ట్ బాల్ వచ్చి కాసేపు ఒక 2 బాల్స్ అని ఒక్క 6 కొట్టినా, ఒక్క 4 కొట్టినా, లేకపోతే ఏం ఆడకుండా జస్ట్ అలా నడుచుకుంటూ వచ్చి నిల్చున్నా కూడా ఆ గూస్ బంప్స్ గానీ వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ ఫీల్ చాలా అనమాట. 2026 లో అయితే ఎంఎస్ ధోని ఖచ్చితంగా ఆడుతున్నారు. అండ్ సంజున్ అయితే ఇంకా ధోని రిటైర్మెంట్ అవుతారు కాబట్టి ఇంకా అంటే మొత్తం ఐపీఎల్ నుంచి కూడా మేబీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఆడకపోవచ్చు, వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఒక వికెట్ కీపర్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎంఎస్ ధోని వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కాబట్టి, మన సంజు కూడా వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కాబట్టి సంజుని కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారంట. మరి రుతురాజ్ గైక్వాడ్ ని అసలు కెప్టెన్ ఉంచుతారో లేదో తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ ఇయర్ 2026 లో రుతురాజే కెప్టెన్ గా చేస్తాడు. ఫ్యూచర్ లో సంజుని మేము 2027 లో అలా ఏమన్నా సంజుని కెప్టెన్ చేసే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉంటాయి. ముందు జాగ్రత్తకి బాగానే ఆలోచించి సిఎస్కే అయితే సంజుని అయితే తీసుకోవడం జరిగింది. మీకు ఎంతమందికి ఇది నచ్చింది? సిఎస్కే వాళ్ళు జడేజాని ఇన్ని ఇయర్స్ నుంచి అసలు సిఎస్కే కి ఒక కట్టప్పలాగా, బాహుబలిలో కట్టప్పలాగా అసలు జడేజా ఎన్నిసార్లు కప్పు గెలిపించాడు. ఆ ఫీల్డింగ్ తో, ఆ బౌలింగ్ తో, ఆ బ్యాటింగ్ తో రచ్చ లేపాడని చెప్పొచ్చు. అలాంటి జడేజాని సిఎస్కే వదులుకోవడం, అండ్ శామ్ కరణ్ ఒక ఆల్రౌండర్ గా ఉండి ఎన్నో హిట్టింగ్స్, ఎన్నో సిక్స్లు, ఆ బౌలింగ్ తో ఎన్నోసార్లు మ్యాజిక్ చేశాడు. ఇలాంటి శామ్ కరణ్ ని వదులుకోవడం మంచిదేనా? సంజుని అసలు సిఎస్కే లేకి తీసుకోవడం కరెక్టా కాదా? దాని గురించి అయితే మీరు సిఎస్కే ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. చాలా మంది చాలా మార్పులు అయితే 2027 లో జరిగాయి. చాలా మందిని వదులుకున్నారు. అండ్ రసూల్ ని కూడా వదులుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఆండర్ రసూల్ ని సిఎస్కే వాళ్ళు తీసుకుందామని కొంచెం ఎక్కువగా ప్లాన్స్ అయితే చేస్తున్నట్లయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. దీని గురించి ఇంకా మిచెల్ స్టార్క్ ఉన్నాడు. మిచెల్ స్టార్క్ ను కూడా వదులుకుంటామని చెప్తున్నారు. కాకపోతే ఇది కొంచెం ఫేక్ న్యూస్ లాగానే ఉంది. మిచెల్ స్టార్క్ అయితే వదులుకుంటే ఛాన్సెస్ లేవు. మొత్తానికైతే ఐపీఎల్ అమ్మాయిలది కూడా ఇంకా మనకి నెక్స్ట్ మంత్ 9th నుంచి అమ్మాయిది జరగబోతుంది. మేబీ క్యాప్ ఇప్పుడు చెప్పాను కదా, హైయెస్ట్ సిక్సెస్, హైయెస్ట్ ఫోర్స్, ఇది అమ్మాయిలకు కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అమ్మాయిల ఐపీఎల్ కూడా కొంచెం రసవంతంగా ఉంటుంది. వాటి గురించి కూడా అమ్మాయిల మ్యాచ్ల రివ్యూస్ కూడా నేను పర్ఫెక్ట్ క్లియర్ కట్ గా చెప్తాను మామ. దాని గురించి అయినా ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మామ. ఖచ్చితంగా మన దాంట్లో ప్రతి ఒక్క ఐపీఎల్ అప్డేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఐపీఎల్ ని అభిమానించే వాళ్ళు, ఐపీఎల్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం, అండ్ మనం టిప్స్ కూడా ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. అసలు ఏ మ్యాచ్ గెలుస్తుంది ఏంటి, వాటి గురించి కూడా కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను క్లియర్ కట్ గా. దాని గురించి అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే
మీకే మంచిదనమాట. అది ప్రస్తుతానికి అయితే మనకు వచ్చిన అప్డేట్స్ అయితే అయ్యి రూల్ ఒకటి చెప్పాను కదా ఫస్ట్ లో, ఆ క్యాప్ రూల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి అప్డేట్ వచ్చి మన ఎంఎస్ ధోని అయితే ఆడబోతున్నారు. నెక్స్ట్ సిఎస్కే వాళ్ళు ఏదైతే మన సంజు తీసుకున్నారో అది కరెక్ట్ డిసిషనా కాదా అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఆండర్ రసూల్ వచ్చేసి వాళ్ళు అసలు కేకేఆర్ వాళ్ళు అసలు రసూల్ ని వదులుకోవడం అసలు అది కరెక్ట్ ఆప్షనా కాదా, దీని గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మామ. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో ఎండ్ అయ్యే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.